ఉందని అమ్మాయికి కూడా ఆడికి కూడా తెలియదు కదా. ఆడికి కూడా తెలియదు కానీ కోర్స్ ముందు నుంచి ఉంది కదా, తల్లి చెప్పాలి కదా, మాట్లాడాలి కదా. ఫ్యామిలీ వాళ్ళు చెప్పాలి. సో చెప్పలేదు. ఎందుకు? కొడుకు కోసం చెప్పరు ఎవరండి. చాలా అబద్ధాలతోనే కొన్ని పెళ్ళిళ్ళు జరుగుతాయి. కానీ ఆ అమ్మాయి ఎందుకు తీసుకోవాలి? ఆ అమ్మాయి ఏం చేసింది? నేను చెప్తే దగ్గరుంటే మారిపోతావు, కానీ అలా కాదు. నేను వెళ్ళిపోయిన తర్వాత నీకే నువ్వు ఆ సమస్య ఇంత వయసు వచ్చింది, ఇంకా నువ్వు ఆ సమస్య సాల్వ్ చేసుకోకపోతే ఎలాగా? ఇప్పుడు అమ్మాయి సినిమాలో మాట అంటది, ప్రతాప్ నేనంటే చాలా ఇష్టం, వాడు చేసేది నేను చెప్పాను అంటే, డైరెక్ట్గా చెప్పాను అంటే వాడు గుండె అయిపోతుంది. వాడు ఎంత ప్రేమిస్తున్నాడు అంటే నేను లేకపోతే బతకలేడు. అవును అవును. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది. ఇంట్లో 3 రాత్రులు చెప్పడానికి ప్రయత్నం చేసింది, తను వెళ్ళడానికి రెడీగా లేడు. సో ఇంట్లో ఇంకొకళ్ళు పేరెంట్స్కి ఆల్రెడీ తెలుసు ఈ విషయం, ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు. ఆ ట్రిప్లో 3 రాత్రులు అయిపోయిన తర్వాత థర్డ్ నైట్ అవ్వకుండా ఎర్లీ మార్నింగ్ పోయి ఆ ట్రిప్లో పంచాయతీలో నిలబడింది అమ్మాయి. చెప్పట్లే, ఓపెన్ అవ్వట్లే. జనరల్గా అమ్మాయి పంచాయతీకి ఎందుకు వెళ్ళాలి, నలుగురు మధ్య ఎందుకు పెట్టేయాలి అని ఒక పాయింట్ వచ్చింది. సో మీకు కోపం వస్తే ఎలా రెస్పాండ్ అవుతారో ముందు ఎవడు ప్రిపేర్ అవ్వడు, ఎవడు రాసుకోడు. నాకు కోపం వచ్చినప్పుడు అంట, లేదు అంట అని ఎవడు ప్రిపేర్ అవ్వడు. కోపం వచ్చినప్పుడు వారికి తల ఏం తిరుగుతుందో బుర్రలో అదే చేస్తాడు. సో దాని గురించి కూడా ట్రిప్పింగ్ మూమెంట్. కానీ పంచాయతీలో అమ్మాయి హీరో గురించి చెప్పడానికి ఎంత టైం తీసుకుంటది? ఓపెన్ అవ్వడం ధైర్యం సరిపోదు, చెప్పదు. చెప్పడానికి కూడా అక్కడ ఓపెన్ అవ్వకుండా కలవరిస్తున్నాడని ఒక మాట అనేసి వెళ్ళిపోతుంది తప్ప జనాల ముందు ఓపెన్ చేయదు. ఇంట్లో అత్తమామ ముందు చెప్పదు, ఇంటర్వెల్లో అమ్మ నాన్న ఫ్రెండ్ దగ్గర చెప్పదు, డోర్ పెట్టి మాట్లాడుతుంది కదా. ఇంటర్వెల్లో కూడా అమ్మా నాన్న వింటున్నారని డోర్ వేసి మాట్లాడుతుంది. అది ప్రేమ అనే టాపిక్ వచ్చింది కాబట్టి నేను తిరిగి క్వశ్చన్ అడుగుతా. దీనికి లిప్ లాక్కి ఎన్ని టేకులు తీసుకున్నారు? 5-6 అయి ఉంటాయి. ఫోకస్ ఏం కోసమో లేకపోతే యాంగిల్ మారినప్పుడు. ఎందుకని ఫోకస్ లో యాంగిల్స్ ఎవరు decide దాంట్లో చేస్తారు? బాగుంది, చెప్పు డార్లింగ్, చెప్పు. అంతే, దానివల్ల. అయితే కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే సార్ నేను ఒక 1 month అవుతాడు అనేది తప్ప ఎన్ని చేస్తారు. హైలైట్ కామెడీ అంటే దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద అదర్ టేక్ దట్ ఎవ్రీబడీ సేస్. ఇప్పుడు బీటెక్ కావాలి అని డైరెక్టర్ Yes. ఫోకస్ టాపిక్ చెప్తే నేను ప్యారీ గురించి కథ రాసుకుంటే ఇప్పుడు దీని బెస్ట్ ఆన్సర్ ఉంది దగ్గర. ఆ రోజు లిప్లాక్ సీన్ తీస్తున్నాం ఆ రూమ్లో, బెడ్రూమ్లో. అమ్మాయి ఏంటంటే వాడు వచ్చాడు, చాలా రోజుల తర్వాత వచ్చాడు, బొక్కలో దొరుకుతూ ఉంటుంది అమ్మాయి. అలిగినట్టు రాధాకృష్ణుడి మీద అలిగినట్టు పడుకోవాలి. అమ్మాయి ఎలా వస్తుందంటే రాధలాగా ఉండాలి ఈరోజు నువ్వు, ఎట్లా అంటే చాలా క్యూట్గా అట్లా ఉండాలంటే లేచింది, నిలుస్తుందా శారీ ఇటు పెట్టుకొని అందరినీ కవర్ వస్తే మనోడు చూస్తున్నాడు, రాదన్నా సెట్ చేద్దాం. అది రోల్ చెప్పగానే నేను లిప్ లాక్ సీన్కి వచ్చిన తర్వాత విష్ అన్న డిఓపి షార్ట్ పెట్టాము. షార్ట్ పెట్టిన తర్వాత యాక్షన్ చెప్పినప్పుడు మామూలుగా ఏంటి, కొంచెం నచ్చినట్టు కొంచెం క్యూట్గా వెళ్ళాలి కదా. దా హీరో కంటే నువ్వే ముందు వస్తున్నావు పైన. చిన్నప్పుడు టాంబాయ్లో పెరిగాయండి. అలా లేదు, అంటే జస్ట్ లైక్ ఎనీ అదర్ టేక్ అంత సిన్సియారిటీలో చేశాను అంతే. కొన్ని యాక్టింగ్ విషయంలో ఏంటి అంటే క్యాషువల్, ఇది యాక్టింగ్. యాక్టింగ్ అన్నప్పుడు దాన్ని ఏంటి అవతలకి కూడా ఇష్టం ఉండకూడదు. అదేంటి అంటే వేరే ఎంపీలో క్యాషువల్ ఏంటి మనోడి ఇది ఎట్ట పెట్టాలి మీరు బ్రో ఎట్ట పెట్టాలంటే సిన్ చేశారు కదా. ఇప్పుడు సీన్ బాగా వచ్చింది కదా మీకు, Scene బాగా వచ్చింది. ఎమోషన్ ఫీల్ అయిందా? సో అప్పుడు రోల్ అక్కడ ఎవరు ఎమోషన్ చూడరమ్మా. రోల్ చెప్పినప్పుడు గుద్దాడు. సారీ వర్క్ అయింది. ఇట్ డిడ్ ఫీల్ లైక్ అ టామ్ బాయ్, ఫెల్ట్ లైక్ హిస్ కిసింగ్ హిస్ వైఫ్. అదే రివర్స్ అయింది అంతే. రోల్ చెప్పినప్పుడు క్యారెక్టర్ కి వేస్తా, దానికి ముందు అంతే. ఏమైనా చేస్తుంటా ఫోన్ లో. కాదు, నేను ఆ పెద్దంతల టెంపుల్లో ఫుడ్ పెట్టినప్పుడు నాకు ఎక్స్ట్రా ప్లేట్ ఇస్తారా? దుమ్ములు వేసుకున్నా. ప్రిపేర్డ్ ఉంటుందండి. పెరుగు, చికెన్, పెరుగు, మటన్ చేయండి, ఇందులో రైస్, బిర్యానీ, ఇంకొంచెం ఆల్రెడీ టేస్ట్ విత్ తేజకి చాలా కామెంట్స్ వచ్చింది. జోకింది మీరు ఇది మళ్ళీ పెడుతున్నారు. తెల్ల ఏదో రోబో సినిమాలో రజనీకాంత్ ఎలా తీసినట్టు ఇలా తీసి నీతో పడిస్తుంది. అదేంటది పైన ఒక కారం ఆ మసాలా తీసి పడిస్తుంది. తను ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఎలా చెప్తావేంటి? నా ఫ్రెండ్ ఎలా తినమని చెప్పారా? ఫ్రెండా? ఫ్రెండ్ ఇలా అంటే అలా కాదు, అది బుడి పీసెస్ ఉంటుంది. బుడి అడుగుల తప్పటి అడుగు స్కిన్ ఉన్న ఇలా యూనో అది నాకు నచ్చదు. తీసేది అది బ్లాక్ ఉంటుంది, రెడ్, అదే ప్రాపర్ గా ఉన్న గట్టి పీసెస్ నాకు నచ్చుతుంది. సో అలా లిటిల్ సెలెక్టివ్ ఇన్ ఈటింగ్ అంతే. ఉదయం వచ్చి ఉంటే నువ్వే మటన్ కొట్టేదే కదా.
అయితే ఈ విషయం కాదు, నువ్వు ఆ సెట్లో పసిగట్టుంటే 2-3 రోజులు డేట్స్ దొరకలే. ఈ రోజు మటన్ ఉంది చెప్పావు నువ్వు. డేట్ చేసుకొని వస్తా. ఏ సెట్ లో ఏమంటారు అప్పుడు అక్కడ తెస్తాను. నువ్వు పసిగట్టలేదు. మీ ప్రొఫెషనల్ నెంబర్ ఇచ్చారు వీళ్ళకి, ఫలానా వండి పెట్టండి అని చెప్తారు. సరే, పెళ్లి తర్వాత వచ్చే సమస్య, దాని మీద మనం సినిమా తీసాం కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ ఉన్న పెళ్ళికి, ఒకప్పుడున్న జనరేషన్ ఉన్న పెళ్ళికి మన పేరెంట్స్ వాళ్ళ తేడా ఏంటి గమనించండి. అంటే సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా రాసుకుని ఉంటారు కదా. Men are not men enough. Actually, Women are not దీనికి women ఏం enough. చెప్తావు? టంగ్ చెప్పింది ఏంటిది? చెప్పు. Men are not men enough and women are not women enough. That is the తెలుగులో? problem. What do you say for a boy, man? అబ్బాయి అబ్బాయి లాగా లేదు, అమ్మాయి లాగా లేదు. లేదు అంటే ఏంటి? వాళ్ళ ఎమోషన్ బెస్ట్ చేయట్లేదు. బెస్ట్ చేయట్లేదు. దే ఆర్ నాట్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్. దే నాట్ డూయింగ్ ద బెస్ట్ Yeah. ఆఫ్ వాట్ దే షుడ్ బి డూయింగ్. యాక్చువల్లీ స్క్రిప్ట్ రాసినప్పుడు నాకు ఒక ఐడియా ఉంది, నేను క్లారిటీ ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ హీరో గారు చెప్తే బాగుంటుంది. అదేంటది? తెలుసు, కాకపోతే చదివారు, వీళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి వీళ్ళకి ఏం అర్థమైంది అనేది నేను తెలుసుకోవాలి. అంటే ఒకప్పుడు మెయిన్గా గృహిణి అనేవాళ్ళు ఉద్యోగాలు తక్కువ శాతం వెళ్ళేవాళ్ళు కాబట్టి డిపెండెన్సీ ఎక్కువ ఉండేది. సో ఇందులో కూడా తను ఉద్యోగం చేస్తున్నట్టు బిఫోర్ ఎక్కడ చూపించరు. తర్వాత ఇంట్లో వెళ్ళిన తర్వాత కాలేజ్ అబోర్ట్ చేయడానికి అంటే తన Distraction. సొంత కాలం మీద తను బతకడానికి ఉద్యోగ ప్రయత్నాలకు వెళ్తారు. అంతకుముందు ఎక్కడ ఉద్యోగం చేస్తున్న చూపించరు. సో అదొక ట్రాన్స్ఫర్మేషన్ తనకు సంబంధించి, అంత బరువు అవ్వకూడదు ఇంట్లో వాళ్ళకి. అండ్ అప్పట్లో ఏంటంటే ఈ పంచాయతీలు, రచ్చబండ్లు, అప్పట్లో కోర్టు, పోలీస్ స్టేషన్ అనేది చాలా అసలు ఎవరు ఊహకూడదు. పరువులో ఫీట్ అయ్యేవాడు, అక్కడికి వెళ్ళకూడదు అని. ఊర్లో పంచాయతీ చాలా పెద్ద అవమానంలా ఉండేది. ఇప్పుడు మనకి నచ్చని వ్యక్తితో ఏ విషయంలో అయినా మనస్పర్ధలున్నా, గొడవలున్నా, అది ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా ఈరోజు డివోర్స్ అన్నది చాలా ఈజీకి. ఒకప్పుడు విడాకులు అన్నది చాలా పెద్ద విషయం, ఏమనుకుంటారు అన్నది. కాకపోతే ఈరోజు ఒక నచ్చిన విషయం కూడా ఏంటంటే, ఒక అబ్యూజివ్ మ్యారేజ్ తర్వాత డివోర్స్ తీసుకుంటే గ్రాండ్గా రిటర్న్గా వెల్కమ్ చేస్తున్నారు. అంటే దాని నుంచి బయటికి వచ్చావు సంతోషం అని, ఆ కైండ్ ఆఫ్ అవస్థ నుంచి బయటకు వచ్చావు. అండ్ నాకు ఈ సినిమాలో పర్టికులర్గా తను ఒక తింటూ, మనం ఆల్రెడీ ఇన్స్టాలో కూడా పెట్టాం, ట్విట్టర్లో పెట్టాం, ఒక వీడియో ఉంటుంది. పెళ్ళైనంత మాత్రం నేను కూతుర్ని కాకుండా పోయాను, అన్నం పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నారా కండిషన్. భలే బ్యూటిఫుల్ అనిపిస్తుంది నాకు అది. అంటే ఆ పేరెంట్స్ రిజెక్ట్ చేస్తే అప్పుడైనా ఇతను వెళ్ళిపోద్ది మొగుడు దగ్గరికి అని అంటారు. పాయింట్లో వాళ్ళు ఇల్లు నాది అంటే ఇల్లు నీది కాదు అని ఫ్రెండ్ కూడా అంటుంటా. అంటే ఇది నా ఇల్లు కదా అని చెప్తానే. నాకు ఆ లైన్స్ చాలా బాగా అనిపించాయి. నాకు తెలియదు చిన్నప్పుడు 3 రోజులు పెళ్ళి, 5 రోజులు పెళ్ళి ఏదో అనేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ ఒక సైన్తో అయిపోతుంది, లేదా 1 డేలో అయిపోతుంది. అది ప్లేసెస్ తగ్గిపోయాయి, ఇంటి ముందు పందిరేసే ప్లేస్ లేదు, ఫంక్షన్ హాల్ చేసుకోవాలి, ఇంటి ముందు పెళ్ళికిన్న భోజనం చేసి వెళ్ళిపోతుంది కదా మనం. అంతే డైరెక్ట్ పెళ్ళికి వచ్చి తినేసి వెళ్ళిపోతారు. ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఒకప్పుడు అలా కాదు, ఇంటికి వచ్చేవాళ్ళు, బ్యాగ్ పట్టుకొని, బట్టలు పెట్టుకొని 3 రోజులు ఉండేవాళ్ళు. అన్ని మంచి చెడ్డ చెప్పే పెద్ద మనుషులు ఉండేవాళ్ళు, అవన్నీ ఉండేది. అది నా చిన్నప్పుడు కూడా ఏంటంటే, మా దగ్గర కానుగాకు పందిరులు వేస్తారు, ఒకవైపు ఏమో మన మర్రి ఆకు పందిరులు వేస్తారు. ఆ పందిరి కింద కూర్చుంటే ఆకు స్మెల్ ఏదైతే ఉంటుందో, పర్టికులర్ ఎండాకాలంలో ఎక్కువ అవుతాయి పెళ్ళిళ్ళు. ఆ స్మెల్ పీలిస్తేనే కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఉండేది. ఇది నా పెళ్ళి అంటే, కొత్త ఇంట్లో సున్నం వేసినప్పుడు, రంగు వేసినప్పుడు ఏదైతే స్మెల్ వస్తుందో, పెళ్ళి అంటే ఈ కానుగాకు మర్రాకు వాసనతో నిండిన ఆ పసుపు, కుంకుమలు, ఆ మనుషులు, పిల్లలు ఆడుకోవడాలు, ఆ కళ ఏదైతే ఉండిందో ఇది అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైనా ఫంక్షన్ హాల్లో 4 స్తంభాలు, ఒక నెమలి బొమ్మ, 2 సోఫాలు, ఇలాంటివి చైర్లు విష్ అండ్ అబ్బాయికి కూడా ఐ డోంట్ థింక్ దే వెరీ ఎక్సైటెడ్ లైక్ బిఫోర్. ఇంకా చేయాలి, చేసుకుంటారు, బట్ అది యాక్చువల్లీ ఇట్ ఇస్ సో సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఓకే, పెళ్ళి అయినప్పుడు తాళి కడతారు అమ్మాయిలకి కదా. హీరోయిన్స్ పెళ్లి చేసుకోవడం చూసాం మనం. చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసి అబ్బాయి తాళి కట్టగానే ఏదోడమా ఫైనల్ పెళ్లి చేసుకుని ఒక చిన్న ఏడుపు ఏడుస్తారు. తర్వాత ఎందుకు ఏడిపిస్తారు? తర్వాత అంటే ఆఫ్టర్ మెయిన్ రోజు ఏడిపించారంటే తర్వాత ఏడిపించాలి కదా. ఆ రోజు ఎందుకు ఏడుస్తారు అంత ఎమోషనల్ అయ్యి? ఆ రోజు ఎమోషనల్ ఏడుస్తారు. ఎమోషనల్ ఏడుస్తారు అనుకుంటున్నాం మనం. వాట్ ఇస్ ద ఎమోషన్? ఎమోషన్ ఇస్ స్ట్రెస్ యాక్చువల్లీ స్పీకింగ్. ఇది వదిలేసి ఇంకొక ఇంటికి వెళ్ళాలి కదా. సో ఇక్కడ హ్యాపీనెస్ తో కాదా? హ్యాపీనెస్ ఉండొచ్చు, ఇక్కడ షోర్ పోత పర్సన్. మగాడు ఎప్పుడు కూడా తన నా కోసమే, మన కోసమే అనుకుంటాం. బొంగు మన కోసం కాదు, మన కోసం అలా పేడ బిబి
ఎంతసేపు మనం ఎఫర్ట్ పెట్టి మనమే టైం పడి వేసి మాట్లాడి చేయాలి. లవ్ చేసిన అబ్బాయిని వెరీ వెరీ షూర్ గా ఉండి వెన్ పీపుల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు గెట్ మ్యారీడ్ టు ఈచ్ అదర్, అప్పుడు అబ్బాయి కోసమే ఫైనలీ వే గెటింగ్ మ్యారీడ్ అని ఏడుస్తారు. బట్ ఇప్పుడు బిఫోర్ 30 యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అని ఊరికే అలా చేస్తే ఇప్పుడు నువ్వు రాయలసీమ అబ్బాయిని చేసుకుంటే ఖచ్చితంగా లేదు. ఇప్పుడు రాయలసీమ ఎందుకు? నువ్వే అన్నావు రాయలసీమ అబ్బాయిని చేసుకుంటా నేను అన్నానా? అన్నావు. ఇది కూడా ఫుడ్ కోసం ఉంది, రాగి సాకెట్ కోసం అంతా చేసుకుంటే ఏడుస్తావా అట్లా? నీకు సో అబ్బాయిలు మంచి ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే, నీకు ఒక 90s వరకు మన పేరెంట్స్ స్టేజ్ వరకు అప్పగింతలు అనేది ఒకటి ఉండేది. అప్పగింతల టైంలో ఎలా ఉంటుందంటే, ఒక అమ్మాయి అబ్బాయి చేయబట్టుకొని గడప దాటుతూ ఉంటే యువతలు ఉన్న మొత్తం మా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది పిల్ల అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్నారు. అరే నేనే మా చెల్లి పిల్లలు రోడ్డు మీద వచ్చా, ఆ, మంచి పని అని చెప్పారు. ఈ ఎమోషన్ ఎలా ఉండేదంటే, వీళ్ళని దూరం అవుతున్నాము అనేది అక్కడ ఉండేది, అమ్మాయి వెళ్ళిపోతుందని ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఎలా ఉందంటే, పో వీళ్ళు అంటే కాదు కదా. వీళ్ళు చదువుకోవడం వాళ్ళ అమ్మాయిలు, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు ఎప్పుడు, కాబట్టి పేరెంట్స్కి ముందుగానే దూరంగా ఉంటున్నారు. ఎప్పుడో సంవత్సరం కోసం ఇంటికి వెళ్తారు కాబట్టి పండగకి ఎప్పుడో వెళ్తారు. ఇన్స్టెంట్ ఎమోషన్స్